ఆ సంతకం ఇప్పట్లో చెరిగిపోదు. మంత్రం లాంటి ఆయన మాటకైతే మనం ఇప్పటికీ బానిసలమే. ఆయన నడిచిన దారి ఇవాళ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్న అంతర్జాతీయ రహదారి. ఆయన తర్వాత సెంచరీలు మారినా, ఎన్ని తరాలు మాసిపోయినా, కొత్తగా ఎన్ని ప్రభుత్వాలు పుట్టుకొచ్చినా రాజకీయం అనే సబ్జెక్ట్లో మాత్రం ఆయన ఒక్కడే కథానాయకుడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ and the chief executive officer of our country. ఆలోచనకు పదును పెట్టుకుని తెలివి మీరిపోయిన ఇవాల్టి మనిషి ధనికుడయ్యాడు. అత్యంత ఆధునికుడిగా ఎదిగిపోయాడు కూడా. ఇవాళ స్వర్ణయుగంలో నడుస్తూ ప్రపంచం మొత్తాన్ని డిజిటలీకరణ చేసుకుని జీవితాన్ని డిస్కో లైట్ల వెలుతురుకు అప్పజెప్పేసుకున్నాడు. కానీ తన జీవనగతిని శాసించే ఫార్ములాల్ని, వాటి మూలాల్ని మాత్రం మార్చుకోలేదు. ఓనామాల చిరునామాను మర్చిపోయింది లేదు. ఎస్, ఇజాలు, మేనరిజాలు, గొప్ప గొప్ప సిద్ధాంతీకరణలు ఎన్నెన్ని పుట్టుకొచ్చినా 100 ఏళ్ల ముందటి గాంధీ థియరీనే ఇవాళ దాదాపు అన్ని రంగాల్లోనూ అంతర్లీనంగా అమలైపోతుందన్న సంగతిని ఎప్పుడైనా గమనించామా? జాయ్ ఆఫ్ గివింగ్, ఇవ్వడంలో ఉన్న ఆనందం, ఆత్మసంతృప్తి. దేన్నైనా వ్యాపారాత్మకంగా మాత్రమే ఆలోచించే కార్పొరేట్ కంపెనీలు ప్రతి అక్టోబర్ 2కు ఇలా కిందికి దిగొచ్చి మనసుతో మాట్లాడుకోవడం ఇప్పటికీ కనిపిస్తుంది. కార్పొరేట్ వర్గాల్లో ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న ఈ సామాజిక బాధ్యత అప్పటి గాంధేయ సూత్రాల్లో ఒకటి. ఇంకా గ్రామీణ మార్కెట్ మీద దృష్టి పెట్టడం, ఖాతాదారుణ్ణి దేవుడితో పోల్చడం లాంటి వ్యాపార సూక్ష్మాలన్నీ గాంధీ మార్క్ మూల సూత్రాలే. అందుకే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా దక్షతున్న నాయకుల్లో ఉత్తమోత్తముడిగా గాంధీ మహాత్ముడికే పట్టం కట్టింది నిన్న మొన్నటి గ్లోబల్ సిఇఓ సర్వే. దేశంలోని ఏ క్లాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్లంతా కట్టకట్టుకుని మరి ఆ తాతగారికే ఓటేసి గెలిపించారంటే గాంధీ గారి లీడర్షిప్ క్వాలిటీ ఎంతన్నది లెక్క తేలిపోతుంది. ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్న గాంధీజీ ఆత్మకథ పుస్తకానికి 35% యువతీ యువకులే కొనుగోలుదారులంటే ఇంతకంటే అరుదైన విషయం ఇంకోటి ఉంటుందా? రాజకీయం అంటే నలుగురిని ముందుకు నడిపించే దీటైన నాయకత్వం, నలుగురి బాగోగులు పట్టించుకునే సామాజిక సుగుణం. కష్టం కలిగినప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి కన్నీళ్లు తుడిచే మనసైన చేదోడు. కడుపు మండినప్పుడు, ఊరు కాలినప్పుడు సామాన్యుడికి నీడై నిలబడేదే అసలు సిసలు రాజకీయం. కానీ ఇదంతా ఒకప్పటి ముచ్చట. మన దురదృష్టం కొద్దీ రాజకీయం అనేది ఇవాళైతే పూర్తిగా అంటరాని పదార్థం. ఇంకా సిగ్గుపడకుండా ఖచ్చితంగా చెప్పుకుంటే మనకెందుకీ పెంట అనుకునేంత మురికి కంపు. ఇవాల్టి రాజకీయం అంటే దౌర్జన్యానికి, దోపిడీకి మారు పేరు. ఏం చేయబోతున్నావా? కేసు పెడతావా? ఐడియా మంచిదే. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులు 14 లక్షలు నువ్వే ఇంటర్లో చెప్పావు. నీ కేసు పూర్తయ్యేటప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆ లాయర్ గారు 2 సార్లు తన్ను తింటాడు. ఏమయ్యా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టలేదు? ఏనాడైనా ఒక్క రాజకీయ నాయకుడైనా సచ్చి అనిపించాడా? ఆ కేసు పూర్తయ్యే లోపల వీడు హాయిగా అనిపించి చచ్చిపోతాడు. ఆ ఫైల్ మాత్రం బొద్దింకలు ఫుడ్ అయిపోద్ది. ఇక చూడు, రాజకీయం ఒక దెయ్యం, అది నిడిచిపెడదు. రేపు వాడు గెలిస్తే పోలీసులతో కొట్టిస్తాడు, ఓడిపోతే రౌడీలతో కొట్టిస్తాడు. నువ్వు మాత్రం ఎక్కడికి పోలేవు. మరి దీనికేం సార్ ముగింపు? ఒకటేమో కుటుంబంతో సహా వెళ్ళి బర్మాలో సెటిల్ అవటం, రెండోది రాజకీయాల్లో దిగటం. నాకు రాజకీయాలతో అంతో ఇంతో వెనకేసుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే సెకండ్ నడుస్తుంటే అవినీతికి పాల్పడడం అనేది అత్యంత సాధారణ అంశంగా మారిపోయింది. తమ తమ అవసరాలకు తగినట్లు ఆర్డినెన్స్ రాసుకునే రాజకీయ పార్టీల నైపుణ్యాలకు జోహార్లర్పించాల్సిన అగత్యం ఇవాళ మనకు పట్టింది. పెద్ద మనుషులు రాసిపెట్టిన రాజ్యాంగం పుస్తకాలు సైతం దిద్దుబాటుకు గురవుతుంటే కోర్టు తీర్పులన్నీ గంప గుత్తగా చెత్తబుట్టకే దాఖలైపోతున్నాయి.
అడుగు తీస్తే లంచం, అడుగు వేస్తే లంచం, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఒకటైపోయిన నేపథ్యం రాజకీయపు విలువల్ని అడుగంటిపోయేలా చేసింది. ఓటు అంగట్లో అమ్ముడైపోతుంటే సీటు వేలంపాటలో ఒక వస్తువుగా మాత్రమే మిగిలిపోయింది. మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్ లంచం, తినే బ్రెడ్ లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అర్ధరాత్రి కాదు కదా, కనీసం మిట్ట మధ్యాహ్నం కూడా ఆడజన్మకు ఆసరా లేదు, బతకనిచ్చే భరోసా లేదు. రాజధాని నడివీధులే అత్యాచారాలకు ఆనవాళ్లుగా మారిపోతుంటే రాజకీయ పార్టీలు, వాటి నుంచి ఎన్నికైపోయిన ప్రభుత్వాలు చట్టం చేసి చేతులు దులిపేసుకుని చక్కా వెళ్లిపోతున్న దైన్యం గాంధీ పుట్టిన ఈ దేశంలోనే కనిపిస్తున్న ఒకానొక దౌర్భాగ్యం. చేష్టలుడిగి చూస్తుండిపోయిన చేతగాని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మనకు ఉండి లేనట్లే, లేక ఉన్నట్లే. ఇంకా మనకు వరీ లేదు శర్మ గారు. ఐఎమ్ రిజైనింగ్. రేపు రాత్రి 8 o'clock గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి. 8 కల్లా రైడ్స్ అయిపోవాలి. ఉమేష్ గారు 8:10 మీరు వాడిని చంపేసండి. ఓకే సార్. సీఎంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోకూడదు కదా. అలీ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత శర్మ గారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్. ఇది కాదండి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. అలీ పద. మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ని చూస్తుంది సార్. Leader, we need a leader, a fighting leader. ఇంత కల్మషం, ఇన్ని కన్నీళ్ల మధ్య నుంచే వాస్తవిక దృక్పథమున్న నిక్కార్సైన ఒక నాయకుడు కావాలంటూ నినాదం వినిపిస్తుంది. ఏం చేస్తే ఈ కుళ్ళును కడిగేయచ్చో తెలుసు. దానికి తగ్గ కార్యాచరణ మన దగ్గరుంది. కానీ కార్యదక్షత ఉన్న కథానాయకుడే మన దగ్గర లేకపోయాడు. అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఆవేశపరులు ముందుకొచ్చినా, వాళ్ల కళ్లల్లో కావాల్సినంత కమిట్మెంట్ కనిపిస్తున్నా, వాళ్ల వెనుక స్థిరంగా స్థిమితంగా నడిచే నలుగురు మనుషులకే ఇవాళ కరువు. అన్నా హజారే లేవనెత్తిన ఉద్యమం ఎందుకు అంతలోనే అటకెక్కిపోయింది? కేజ్రీవాల్ సునామీ సైతం అక్కడే ఎందుకు ఆగిపోయింది? వాళ్లతో పాటు మనము కలలుగన్న జన్ లోక్పాల్ బిల్లు ఇవాళ ఏ మూలకు విసిరేయబడ్డది? ఈ ప్రశ్నల్లో దేనికి కూడా మన దగ్గర ఇదమిద్దమైన సమాధానాలు లేవు. అన్నా హజారేను, ఆయన దీక్షల్ని కాపీ కొట్టి మేము సైతం అంటూ జాతీయ జెండాను ఊరేగించుకున్న మిగతా పార్ట్ టైం పొలిటీషియన్స్, సూడో గాంధేయవాదులు ఈ కలుగులోనే చేరిపోయి రాజకీయాల్ని మరింతగా కుళ్ళు కంపు కొట్టించేశారు. రాజకీయం అన్న మాటనే మలినపరిచేసిన నాయకులుగా చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోయారు. కానీ రాజకీయం అంటే పదవి కాదు, పలుకుబడి అంతకంటే కాదు. అదో పవిత్రమైన సామాజిక ప్రక్రియ. ఇలా భావించారు కనుకనే ఇష్టపడి పొలిటికల్ అరంగేట్రం చేసుకున్న గాంధీ కేవలం రాజకీయాలతోనే మహాత్ముడంత ఎత్తుకు ఎదిగిపోయాడు. విద్వేషం, జాత్యహంకారం అనే విషపురుగుల్ని కేవలం సత్యం, అహింసలనబడే సాధు సిద్ధాంతాలతో మాత్రమే నిర్మూలించుకున్నాడు. ఇవాల్టి రాజకీయాల్లో సైతం నిత్య కృత్యాలైపోయిన నిరాహార దీక్షలు, పాదయాత్రలు, సహాయ నిరాకరణలు ఇవన్నీ గాంధీ రోజుల్లో జరిగిన ఆవిష్కృతాలే. ఇవాళైతే వారసత్వం, ధనబలం, కండబలం లాంటివి తప్పిస్తే రాజకీయ రంగంలో అడుగు పెట్టడానికి ఫలానా అంటూ నికార్సైన అర్హతలే అక్కర్లేకుండా పోయింది. కానీ రాజకీయాల్ని వంట పట్టించుకోవడానికి
కఠోరమైన మానసిక సంసిద్ధత అవసరమనడానికి ఆ మహాత్ముడి నిబద్ధతే ఒకానొక ఖరీదైన రుజువు. భగవద్గీతను దగ్గరుంచుకున్నాడు, బైబిల్ చదివాడు, ఖురాన్ గురించి తెలుసుకున్నాడు, అన్ని ధర్మాల వారితో స్నేహంగా మెలిగారు, మేలుకొలుపునిచ్చే కొన్ని పుస్తకాలు రాసుకున్నారు, ప్రకృతి వైద్యం చేశారు, రాట్నం తిప్పారు, చివరకు మరుగుదొడ్లు కడిగి మనం నీచమనుకున్న దాంతో సైతం సావాసం చేసుకున్నాడు. ఎన్నో అవమానాలు భరించాడు, వివక్ష పూరిత ధోరణితో మనసుకయ్యే గాయమేంటో తెలుసుకున్నాడు, అనుభవాల కోసం కష్టాల్ని కొని తెచ్చుకున్నాడు, క్రోధం చూశాడు, కారుణ్యం పంచాడు. ఒక సామాజిక లక్ష్యం సాధించడం కోసం, ఒక సమూహానికి నాయకత్వం వహించడం కోసం ఎన్నేసి క్వాలిఫికేషన్లు కావాలో అన్నింటినీ సాధించుకున్నాడు. అందుకే ఆయన తిరుగులేని రాజకీయ నాయకుడిగా నిలిచిపోయారు. కానీ గాంధీ మార్కు సత్యాగ్రహాలు ఇవాళ ఒక ఫార్సుగా మాత్రమే మిగిలిపోతున్న నేపథ్యంలో సత్యం చచ్చిపోయింది, ఆగ్రహం ఆవిరైపోతోంది. కేవలం సినిమాల్లో మాత్రమే చూసి తన్మయత్వం పొందాల్సిన పరిస్థితి. इनफ! ना करें आप जनता के और बदतमीजी बर्दाश्त नहीं करेंगे हम. अब सिर्फ एक ही एक्शन होगा, पब्लिक का डायरेक्ट एक्शन. अब तक धीरज मांगा था प्रभु, अब धीरज मत देना, प्रभु अब धीरज मत देना. सहते जाए, सहते जाए, सहते जाए. గాంధీ తిరుగులేని రాజకీయ నాయకుడు, ఇంకో 10 తరాలకు కూడా స్ఫూర్తినిచ్చే ఒరిజినల్ లీడర్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యేసుక్రీస్తు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో పెట్టాడు. మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ ఆదర్శాల్ని అనుసరించకపోతే నేనసలు వైట్ హౌస్ దాకా వచ్చేవాళ్నే కాదు. బరాక్ ఒబామా పారదర్శకత, నిష్పాక్షికత, పశ్చాత్తాపం అన్ని దేనికవే చిన్న చిన్న క్వాలిటీలు. మరుసటి రోజు మరింత వికాసవంతంగా మారడానికి పనికొచ్చే దివ్యమైన ఔషధాలు. రాతి గుండెల్ని సైతం కరిగించేవి, అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించేవి. ఒబామాల్ని, ఐన్స్టీన్లను గెలుచుకున్న గాంధీ మాట మనకు మాత్రం ఎందుకొద్దు? ఇవాళ మనకు గాంధీ లేకపోయినా గాంధీ వారసులున్నారు, కానీ గాంధీ నాటి రాజకీయాలే లేవు. వాట్ ఎ పిటీ.